నా పేరు భోగిల ఉమామహేశ్వరరావు. సంక్రాంతిపై నా కవితా గానం. వచ్చింది వచ్చింది సంక్రాంతి, తెచ్చింది తెచ్చింది అందరిలో క్రాంతి. ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తర గదులకు శ్రేయస్కరం. ఆదిత్యుని ఆరాధించడం వేకువజాముననే లోగిల్లో భోగి మంటల్లో సంక్రాంతి పండుగ సంస్కృతికి ప్రతిరూపమై నిలిచింది. సంక్రాంతి లక్ష్మి సంబరాల్లో వచ్చే పల్లెలన్నీ ధాన్యలక్ష్మితో మెండుగా నిండే. కొత్త పంటలతో రైతన్న గాథలు గరిసెలు దండిగా నిండే. నవధాన్యాలతో పాల పొంగులు కొత్త పెట్టలు పరమాన్నం నైవేద్యంగా పెట్టడం మన సంస్కృతికే నిదర్శనం. మామిడి తోరణాలతో సందడి చేస్తూ వచ్చింది వచ్చింది సంక్రాంతి. సంక్రాంతి లక్ష్మి కొత్త శోభను తెచ్చింది తెచ్చింది. ముంగిట రంగవల్లుల రంగులు, అక్క చెల్లెళ్ళ గొబ్బి ఎల్లో పాటలు, సంక్రాంతి ముత్యాల ముగ్గులు, హరిదాసుల సంకీర్తనలు, గగన వీధులలో ముచ్చటైన గాలి పటాలతో సంక్రాంతి. తీపి నిండిన చెరకు గడలు, గొబ్బి పాటలు, ఉయ్యాల పాటలు, సర్వజన సంరక్షక పోషకాలు, సంతోషకారకాలు. కొత్త పరికణీలతో ఆడబిడ్డల బంతులతో ముచ్చట గొలిపే సంబరాలతో సంక్రాంతి వచ్చింది వచ్చింది చూడు. సంబరాలు చాలా తెచ్చింది నేడు. కొత్త అల్లులతో బావామరుదుల సందడి, అత్తామామల హడావుడి అందరి జీవితాల్లో కాంతులు నింపింది. సంక్రాంతి ఆనందించే సంక్రాంతి, సర్వజన శుభక్రాంతి. మంచుగాలులు మామిడి పోతలతో ప్రకృతి అందాలు, అన్నదాత కష్టాలు తీర్చే కనుమ పండుగ 3 రోజులు ముచ్చట గొలుపు. ఆలమందల అలంకరణ, అన్నదాతలకు సందడి, పశువులను అలంకరించి దానా పెట్టి ఆలనాపాలన చేయుట. 3 రోజుల సంక్రాంతి లక్ష్మీ సందడి చేయు దేశ ప్రజలంతా పిల్ల పాపలతో ఆటపాటలతో మన సంస్కృతిని కాపాడి లోక కళ్యాణము జరిపించుటకు ఇదే సంక్రాంతి సంబరాల సంక్రాంతి. సంక్రాంతి వచ్చింది వచ్చింది సంక్రాంతి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అమర్లింగం. శ్రీ చివటం సంగీత సాహిత్య కళావేదిక వారు సంక్రాంతి పండుగ సందర్భంగా కవితల పోటీ పెట్టడం జరిగింది. దానిలో ఇచ్చిన అంశం పండగ. ఈ అంశం మీద నా శీర్షిక నిత్య కళ్యాణం పచ్చ తోరణం. ప్రపంచ దేశాలలో పండుగ అంటేనే అందరికీ ముందుగా గుర్తు వచ్చే దేశం మన భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం. రాష్ట్రం ఏదైనా, భాష ఏమైనా, పిన్నల నుండి పెద్దల దాకా సరదాగా అందరూ బీదా బిక్కి తేడా లేకుండా వారి స్థితిని బట్టి జరుపుకుంటాం. ఒక్కో పండుగది ఒక్కో విశిష్టత. దీనికి అదే గొప్ప. ఆ వాతావరణమే వేరు. ఎక్కడెక్కడో బ్రతుకు తెరువు కోసం వెళ్ళిన వారంతా తమ గ్రామాలకు తరలి వస్తారు. పిల్లలైతే ఎప్పుడు పండగ వస్తుందా, సెలవులు వస్తాయా అని అంబరాన్ని అంటే సంబరాలతో ఆశగా ఎదురు చూస్తుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా చిన్ననాటి స్నేహితులను, చుట్టాలను, అమ్మా నాన్నలను కలవాలి అనే ఆతృతగా ఆశతో ఉంటారు. అందరూ ఒకచోట కలవటం ఒక అపురూపం, వర్ణనాతీతం. అరిమరికలు లేక సెలవులు ఉన్న ఆ 4 రోజులు ఎంతో ఆనందంగా గడుపుతారు. కొన్ని పండుగలైతే ఆ వాతావరణమే అలసిన మనసులకు తేలికపడి జీవితాంతం ఇలాగే ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంటాం. సంక్రాంతి, దసరా, ఉగాది, దీపావళి ఒకటని లేదు. దేని ప్రత్యేకత దానిదే. తీరా పండగ ముగిశాక అప్పుడే సమయం గడిచిపోయిందని దిగులుతో తిరుగు ప్రయాణం అవుతాం. మన భారతదేశం గొప్పది. ఇక్కడి సంస్కృతి గొప్పది. అందుకే ఆనాటి కవులు అన్నారు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని.
జై భారత్ మాతాకి జై. వందనములు, ధన్యవాదములు. నా పేరు పట్నాయకుని రామకృష్ణారావు, విశాఖపట్నం. అంశం సంక్రాంతి. నా శీర్షిక క్రాంతి సంక్రాంతి గేయ కవిత. సంక్రాంతి సరదాల పండగొచ్చింది, ఏడాదికొకసారి వేడుకిస్తుంది. సిరులున్న వారికి నిరుపేద వారికి నిలువెల్ల సందడుల చిందు వస్తుంది. సంక్రాంతి సరదాల పండగొచ్చింది. ఏ ఇంట చూసినా ఎనలేని ముగ్గులు, ఏ కంట చూసినా కనలేని వెలుగులు. ఏ మంటపమునైన ఒక్క తాంబూలాలు, ఏ వంట నందైన ఉండు ఘుమఘుమలు. ఆడపడుచులు చేరు అమ్మగారిండ్లకు, అల్లుండ్రునే కోరు అత్తవారిండ్లకు. కలిమిలేమియు లేదు ముత్తైదువులకు, కదలునందరు కలసి పేరంటమునకు. క్రొత్త పంటలు చేరు రైతు గాదెలకు, కంట జ్యోతులు వెలుగు అన్నదాతలకు. హరినామ స్మరణాల హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు ఆడు గడప గడపకును. గోమాతలకు ఇచ్చు మంగళారతులు, పర్వదినములకెల్ల పెద్ద పండగకు. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు పంతులు లలిత, మాది విశాఖపట్నం. చివటం సంగీత సాహిత్య కళావేదిక కుటుంబ సభ్యులందరి తరపున నేను రాసిన సంక్రాంతి కవిత మీ అందరి కోసం చదివి వినిపించబోతున్నాను. మీరందరూ విని సంతోషిస్తారని అనుకుంటూ మరి కవితలోకి వెళ్ళిపోదామా? నా కవిత శీర్షిక రవి మకర రాశిలో ప్రవేశించే రోజు. 3 రోజుల ఆనందాల పండుగ. భోగి తర్వాత వచ్చే పండుగ సంక్రాంతి. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజు. శుభప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే రోజు. పెరుగుతున్న చలికి ముగింపు రావాలని కోరుకునే రోజు. తెలుగువారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పర్వం. పంట చేతికొచ్చి ప్రకృతికి, ధాన్యలక్ష్మికి, పశువులకు కృతజ్ఞతలు తెలియచెప్పే పర్వం. విష్ణుమూర్తి శంకరసుడిని సంహరించిన రోజు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. చెడును విడిచిపెట్టి మంచిని ఆహ్వానించే రోజు. బంధుమిత్రులతో సంతోషంగా గడిపే రోజు. ముఖ్యమైన పంటల పండుగ. దాన ధర్మాలు చేయడం, ఆధ్యాత్మిక చింతనతో గడుపుతూ సంప్రదాయాలను పాటిస్తూ బంధాలను బలోపేతం చేసుకునే రోజు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, డూడు బసవన్నలు, హరిదాసు కీర్తనలు, కోడి ఎడ్ల పందాలు, గగనంలో ఎగిరే గాలిపటాలు, గుమ్మాలకు వేలాడే మామిడి ఆకుల తోరణాలు, ఘుమఘుమలాడే పిండి వంటలు, చనిపోయిన పెద్దలకు సమర్పించే పితృతర్పణాలు, నల్ల నువ్వుల ముద్దను తలకు శరీరానికి పూసుకొని స్నానం చేస్తే ఆరోగ్యం అంటూ, ఆయుష్ పెరుగునంటూ అందరూ హాయిగా స్నానాలు చేసి మరి సంక్రాంతి జరుపుకుంటానని అనుకుంటూ, సంక్రాంతి అందరి జీవితాల్లో సంతోషం తేవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది మీ పంతులు లలిత. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలండి. నమస్కారం.